హాయ్ ఇద్దరికి. సో ఫస్ట్ అసలు 118 గురించి మాట్లాడదాం, ఎందుకంటే టైటిలే ముందు వస్తుంది కదా మా అందరి ముందుకి. నేను చాలా సీరియస్గా సెర్చ్ చేసేసాను గూగుల్లో 118 అంటే ఏంటి అని. సో ఏంజిల్స్ నెంబర్ అని వచ్చింది. సో ఒకసారి 118 వస్తే లైఫ్లోకి గుడ్ సక్సెస్ ఇవన్నీ వస్తాయని వచ్చింది. నేనైతే అదే చూసాను. No, I didn't know that about that. I thought 1111 had that, something like that. It's a repeating number that's called an angel's number. Yeah, if it's 11111, 3333, anything like that is an angel's number. అంటే నేను ఇప్పుడే చదివాను, అలా చూసేటప్పుడు it is చదివాను కాబట్టి స్ట్రాంగ్ గా నేను దాన్ని నమ్ముతాను. Okay. మేము ఆ ఉద్దేశాలు అలాంటి ఐడియాలజీస్ ఏం లేవండి. మధ్యలో చాలా అనుకున్నాం, బట్ వి ఫెల్ట్ కథకి యాప్ టైటిల్ ఇదే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. బికాస్ ద హోల్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ న్యూ, దట్ కొత్త కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ చేస్తున్నాం. సో కొత్తగా ఉంటుంది. లెట్స్ నాట్ హ్యావ్ రొటీన్ టైటిల్స్ వద్దు మనకి. అండ్ ఆ 118లో దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు 118 అని పెట్టాం. బట్ యూజువల్లీ ఏమవుతుందంటే ఒక సినిమా వస్తున్నప్పుడు ఆ టైటిల్ ముందుకు వస్తే మనకు అర్థమైపోతుంది, ఓకే సంథింగ్ ఏదో ఇంతకు ముందు మీరు చేసిన నిన్ను కోరి వచ్చింది అనుకోండి, ఓకే ఈ అమ్మాయిని కోరి లవ్ స్టోరీ అయి ఉంటుంది ఇది. బట్ 118 అనగానే అందరూ ఆలోచిస్తున్నారు ఫస్ట్ సినిమా గురించి. సీరియస్లీ 118 ఏంటి? సో అంటే టైటిల్ డిజైన్ లో ఉంటుందండి, సంథింగ్ ఇస్ తన చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది. సో ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ అరౌండ్ హిమ్. మళ్ళీ 8 లో బంధించారు. yes సో అంటే ఏదో ఉంటుంది దగ్గర. I mean from this perspective it's 8, but it's actually something which is cramped around him. ఓకే బా సీరియస్లీ డైరెక్టర్ ఎంత ఇంటెలిజెంట్, బికాస్ టైటిల్ దగ్గర నుంచి బుర్రలు యూజ్ చేయాల్సి వస్తుంది అందరూ. సంథింగ్ ఏదో ఉంది ఈ టైటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ థియేటర్స్కి వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో ఉంది ఈ సినిమాలో అనుకుంటారా? డెఫినెట్గా అనుకుంటారండి. డెఫినెట్గా ఓపెనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నుంచి యూ ఆర్ ఇన్ టు ద ఫిల్మ్. నథింగ్ దట్ ఏదో ఫస్ట్లో జనరల్గా ఫిల్మ్స్ వి హ్యావ్ సమ్ ఇంట్రొడక్షన్స్, we'll have some songs, fights. ఇలాంటిది ఏ ఉండదు. The first shot of the film నుంచి you will be involved in the film. You will start thinking about that film. ఏంటిది ఓపెనింగ్ షాట్ నుంచి, అండ్ ఓపెనింగ్ షాట్ నుంచి ఈవిడ మీద ఉంటుంది ఫిల్మ్. సో ఈవిడ ఇన్వాల్వ్మెంట్ లో నుంచి మొదలవుద్ది క్యారెక్టర్. ద హోల్ స్టోరీ స్టార్ట్స్ దేర్. జనరల్గా ఫిల్మ్స్ విల్ బి అంటే ఆడియన్స్ కి ఐదర్ ముందు తెలుస్తామో లేకపోతే క్యారెక్టర్స్ ముందు తెలుస్తాం, ఇలాంటి రెండు జరుగుతుంటాయి. దేర్ సమ్ స్మాల్ గ్యాప్, దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి తెలుస్తుంది, ఆడియన్స్ తర్వాత తెలియొచ్చు లేకపోతే. బట్ దిస్ ఫిల్మ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ లైక్ ద ప్రొటాగనిస్ట్, ద హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో తనకు తెలిసినప్పుడు ఆడియన్స్ తెలుస్తుంటుంది. సో ఆడియన్స్ విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద హీరో. సో అంటే ఓవరాల్ గా స్క్రిప్ట్ తో ట్రావెల్ అవుతూ ఉంటారు ఆడియన్స్. yes సాంగ్స్ రెండే పెట్టేవండి, ఎక్కువగా డిస్టర్బ్ కాకుండా. both of them are the background songs of the film. They just అంటే మేము కొన్ని సీన్స్ చెప్పేయడానికి వాడుకున్న ఒక యంత్రం లాగా అనుకోండి. వాట్ ఎవర్ ఇట్స్ a way we have used it. You are mine, I'm yours, and our soul knows each other. సో 8 అయితే మీరని తెలుస్తుంది. ఐ థింక్ ఒక 1 నివేత అండ్ ఇంకొక 1 ఇంకొక 1 శాలిని. Yeah, you can have your own interpretations till you watch the film అండి. సో ముగ్గురు మాకు కనిపిస్తున్నారు కాబట్టి. సో ఇది థ్రిల్లర్ అని చెప్పారు. రొమాన్స్ అయితే శాలినితో కనిపించింది, బట్ ఆ థ్రిల్ అంతా మీతో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అనిపించిందా? గుడ్. సో మీరు థ్రిల్ ఇంకా మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇది నాకు అనిపించింది. అండ్ దీని వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటి? నిజమేనా? అదే కదా మూవీ. దీని వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటంటే అదే కదా మూవీ. No, it is about a situation, something happens and then it's a search. Ante. This movie is about a search and అది ఎలా జరుగుతుంది, ఆ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, how does he face all that and then what's happening. And it's సినిమాలో చూడాలి. That is the film. So we are not able to pick one aspect and talk about it, because everything is connected. Like how sir was saying, right from the word go, like movie first shot nunche, it's like this is what the film is about. ఆమె చూపు, ఆమె ముఖం,
ఆ అమ్మాయి ఉండుంటుందా? ఉండొచ్చు. ఉండొచ్చా కాదు, అసలు ఉందా లేదా? లేదండి, తెలీదు బాబు. తెలీదు సార్. తెలీదండి. నివేత, మీరు ఫస్ట్ లైక్ స్క్రిప్ట్ చూసేటప్పుడే అనుకుంటారా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న క్యారెక్టర్ ఉంటేనే నేను ప్లే చేస్తాను లేకపోతే లేదు అంటారా? బికాస్ సో ఫస్ట్ ఫిలిం నుంచి మీ ఫిలిమ్స్ ఇక్కడ చూసినట్టయితే అన్ని ఫిలిమ్స్లో కూడా మీ క్యారెక్టర్ కంటూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. It's definitely a blessing, Andy. It's not like, it's like, oh, it's coming to me, but it is coming to me another is a big thing. So it's only about, what excites you. Naku, I like to put a lot of my time, invest a lot of my energy onto that character. Because nenu aa films start chesi end chesinanta varaku, I need to be that, I need to play that part perfectly. So that ఎవరైనా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ద లీడ్ ఆర్ ఎనీ ఆర్టిస్ట్, ఒక్క రోజు వచ్చి చేసి వెళ్తున్న ఆర్టిస్ట్ అయినా కూడా they should not feel like, okay, this is Nivetha doing something. It must always feel like that character. So they should be comfortable to say anything they want to that character within the parameters of what the film requires. So that's all. And when this came to me, it was more of a challenge to me, endukante the screen time is takkuva. But within that small time, I need to be able to make sure that that part is convincing. That was my only thing to do in the film. నువ్వు ఏ పని చేసినా లాజిక్ చూసుకొని చేస్తావు. అసలు లాజిక్కే లేని పని కోసం ఇంత సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? This is what called a miracle. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సినిమాకి వస్తే చాలా లాక్స్ ఉంటాయి అండ్ డైరెక్టర్ కూడా చాలా ఇంటెలిజెంట్ అయి ఉండాలి బేసిక్గా, బికాజ్ ఆ లాక్స్ అన్నిటిని క్లియర్ గా ఓపెన్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. అంటే దిస్ ఫిల్మ్ వి స్టార్ట్ రివీలింగ్ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ అన్ని అప్పటికప్పుడు రివీల్ అవుతూనే వెళ్తుంటాయి. ఇట్స్ నాట్ దట్ అట్ వన్ స్పాట్ వి రివీల్ ద హోల్ ఫిల్మ్, అలా ఉండదండి. బిట్స్ అండ్ పీసెస్ గా రివీల్ అవుతూనే ఉంటుంది ఫిల్మ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అంటే ఈ ఫిల్మ్ బేసిక్ గా మా డైరెక్టర్ గారి నిజ జీవితంలో జరిగిన స్టోరీ. అట్లీస్ట్ ఐ కెన్ సే 50% ఆయన జీవితంలో జరిగింది. ఓకే, లిటిల్ బిట్ డెఫినెట్గా వి టేక్ ద లిబర్టీ ఆఫ్ ట్రైయింగ్ టు ఎన్హాన్స్ ద సీన్స్. అంటే 50% అంటే దీంట్లో రొమాన్స్ ఎక్కువగా కనిపించింది అండ్ థ్రిల్లింగ్ కనిపించింది. ఏది ఆయన లైఫ్ లో జరిగింది, రొమాన్స్ ఆర్ థ్రిల్లింగ్? 50%. I just want to know, like, ఏ 50% జరిగింది? అంటే ద స్టోరీ పుట్టడం ఆయన అలా రైట్, ఆయన జీవితంలో జరిగిందే హీ పోర్ట్రేడ్ ఇట్, జరిగింది. సో జనరల్గా ఈ ఫిల్మ్ చూస్తే అందరికీ ఉంటుంది ఇది. ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్, ఎవ్రీవన్ వుడ్ డెఫినెట్లీ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్స్ టు యూ ఇన్ యువర్ లైఫ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. మనం మాట్లాడుకోం, ఏమో మాట్లాడితే ఏమంటారు, వద్దులే మనలో ఉంచేసుకుందాం అనుకునే ఒక టాపిక్ అండి. సో ఈ ఫిల్మ్ని ఆయనకు వచ్చింది అండ్ హీ మేడ్ ద హోల్ స్టోరీ ఆఫ్ ఇట్. అండ్ వాట్ ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ అ క్యూరియస్ గై. పీడకల ఇదో పెద్ద సిస్టమ్. నువ్వేమో వాళ్ళకి ఎదురు తిరగాలంటున్నావు, మనస్సు కనీసం ప్రాణాలతో ఉంటావు. స్టార్ట్ చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే నాకు చిన్నప్పటి నుంచి చెట్ట చికాకు. ఏంటో వేద క్యూరియాసిటీ. చాలా వరకు యాక్టర్స్ కూడా ఓకే ఇలా కాదు అలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి సినిమా అనుకుంటూ ఉంటారు. హీరోగా ఉండాలి, నేను ఇందాక అనుకున్నట్టు ఇంట్రడక్షన్ ఫైట్స్ ఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఇవన్నీ ఉండాలని. బట్ కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడు వస్తున్నా కూడా దాంట్లో సంథింగ్ ఏదో కొత్తదనం ఉంటుంది. బికాస్ కళ్యాణ్ రామ్ ఎప్పుడు హీరోగా ఉండాలనుకోరు అనిపిస్తుంది, యాక్టర్గా ఉండాలనుకుంటారు. నాకు ఇష్టం అండి. ఐ కాంట్ డూ రొటీన్ స్టఫ్. నాకు సమ్టైమ్స్ మీరు నంబరు అప్పుడప్పుడు ఐ గెట్ బోర్డ్ ఆఫ్ థింగ్స్ వెరీ ఫాస్ట్. ఓకే, ఐ డోంట్ నో. సో ఒక పని చేస్తున్నా సడన్గా ఏంటిది ఇదే చేస్తాను రోజు ఇదేనా. ఐ డోంట్ లైక్ ఈవెన్ మై లైఫ్ రొటీన్ టు బి ద సేమ్. సో దట్ ఈస్ ద పార్ట్ విచ్ ఐ రియలీ లవ్ అబౌట్ యాక్టింగ్. అండ్ యూర్ నాట్ దాట్, మన నిజ జీవితంలో అది కాదు, బట్ యూ హ్యావ్ టు పోర్ట్రే సమ్వన్ ఎల్స్. సో దాంట్లో ఇంట్రెస్ట్ లేకుండా రొటీన్గా ఉందనుకోండి, ఇట్స్ బోరింగ్ కదా. సో ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్. ఐ ట్రై, బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ అది. సో ఆ కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు మీరు ఆస్వాదిస్తూ మాకు అందిస్తూ ఉంటారు కాబట్టి ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటున్నారా? రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది మీకు. ఏంటి దీని కారణం? దీంట్లో ఉన్న రొమాన్సా లేకపోతే ఐమ్ సారీ, ఓ మై గాడ్, Oh my god. ఓ మై గాడ్. Okay, she's blushing. Wow, sir, you made her blush. I'm enjoying this scene right now. Oh my god. You're also blushing. What is it? I'm blushing. I'm not. What's happening? Like, wow. it's just my workouts and పొద్దునే లేసి eat healthy food. That's what I've learned recently. Eat healthy food. Stay happy. And keep blushing. And keep blushing.
చాలా చాలా కంట్రోల్ sweet. చేసుకొని అది పక్కకు పెట్టి ఆయన ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు నివేత. మళ్ళీ మీరు అంటే అంతే అయిపోయింది. ఓ సారీ And Eat good go food. for a heavy daily workouts. అండ్ ఇంకొక మాట కూడా విన్నాము, అంటే బాగా వినిపిస్తుంది ఇదైతే ఈ సినిమాలో, అంటే మీరు రొమాన్స్ లో కింగ్ గా మారారని చెప్పి ఈ సినిమా తర్వాత. I mean, I can never own that, and I'm never in that, because I know my weaknesses, and that is the weakest link of mine. But I think in this film he's definitely overcome that. If that is his weak link, he thinks he's No, definitely I think the overcome that. director has portrayed in that way, actually. Too. No, he's He definitely could take pulled that. out that part of Kalyanram sir's acting ability. But I think Shalini and Kalyanram sir, they make an amazing pair on screen. Right. They look really nice, and it was extremely cute. You are mine, I'm yours, and our soul knows each other. కళ్యాణ్ రామ్ గారు చెప్పారు కొంచెం రొమాన్స్ ఈ పాట అనగానే కాస్త నేను అందులో వీక్ అని చెప్పి, బట్ మీరు ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి ఏ విషయంలో ఏ ఎమోషన్లో ఆయన స్ట్రాంగ్ అంటారు? రివీల్ చేయండి కొన్ని ఏమైనా see him in one emotion. No. Because we only had ఏమైందంటే నాకు we only worked together maybe 2-3 days. 3 days together, yeah. And adi okka sequence anamata. So we were pretty much in the same mood throughout the 3 days in the scene. Nenu cheppindi is only based on what I saw from the teaser and the trailer and all the rushes. And I don't see any weak point in Kalyanram sir as an actor in this film, because everything was in place. Everything was what the story wanted. Right. It was never too much, it was never too less. And that's exactly what even Govind sir wanted throughout. Subtle, what the film requires, that's all. I feel he did absolute justice to it. The major thing is justice రావటానికి కారణం the clarity the director had. నాకు తెలిసి మా ఎవ్వరికి లేనంత క్లారిటీ ఆయనకు ఉంది, because he wrote the script. రైట్. సో ఎవ్రీ డే వీ యూస్ టు సిట్ అండ్ డిస్కస్ ఓన్లీ అబౌట్ దట్. ఈ సీన్ ఎలా చేయాలి, ఈ సీన్ ఇంకెంత బాగా చేస్తాం. ఇట్ షుడ్ నాట్ బి లైక్ రెగ్యులర్ ఫిల్మ్లో లాగా షార్ట్స్ ఉండకూడదు, కొత్తగా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి మూమెంట్. ఈ ఫిల్మ్ ఎవ్రీ షార్ట్ ఇస్ అ మూమెంట్, స్మాల్ మూమెంట్ ఉంటుంది, మీకు తెలియని ఒక మూమెంట్ వెళ్తూ ఉంటుంది, బికాస్ యూ నీడ్ టు క్రియేట్ ద టెన్స్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. సో యూ కాంట్ హ్యావ్ అ స్టడీ బ్లాక్, కొంచెం స్లైట్ మూమెంట్. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ లైక్ హీ యూస్ టు సిట్ అండ్ నరేట్ ద హోల్. ఇప్పుడు మేము ఈరోజు సీన్ చేస్తాం అనుకోండి, ఈరోజు సీన్ చెప్పేవారు కదా, దానికి లీడ్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం చెప్పేసేవాడు ఆయన. ప్రతిరోజు ప్రతి సీన్ దగ్గర. ఓకే. ఎందుకంటే నాకు కథ చెప్పినప్పటి నుంచి ఇప్పుడు సినిమా రిలీజ్ దాకండి ఆయన చెప్పిన సీన్సే ఉన్నాయి. వీ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే. లిటరలీ ఆయన కథ చెప్పిన రోజు ఎన్ని సీన్స్ ఉన్నాయో, ద హోల్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యి సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ పోర్ట్రేడ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ వెరీ వెల్ డన్. అసలు ఏ రోజు జనరల్గా మేము ఇంటున్నప్పుడు చెప్తారు, సార్ ఒక చిన్న జిమ్ ఇస్తారు, అలా ముందుకు వచ్చి తాగింది సార్, ఒక ట్రాలీ వేసింది సార్, ఇలాంటిది అంటారు. సో హీ నెవర్ ఈవెన్ సెడ్ దాట్. అసలు ఏది ఒక స్టోరీ చెప్పారు. నేనైతే ఒక లిటరలీ ఆయన చెప్తున్నప్పుడు ఐ కుడ్ సీ ద ఫిల్మ్, ఐ కుడ్ సీ ఇట్. ఆమె చూపు, ఆమె ముఖం, ఆ అమ్మాయి ఉండుంటుందా? ఉండొచ్చు. ఉండొచ్చా కాదు, అసలు ఉందా లేదా? లేదండి, తెలీదు బాబు. తెలీదు సార్. తెలీదండి. అండ్ ఇంకొకటి, క్యారెక్టర్స్ మాత్రమే కాదు, ఒక సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది అంటే మ్యూజిక్ కూడా ఒక క్యారెక్టర్. శేఖర్ గారు ఫస్ట్ నుంచి మేము అనుకుందంటే లైక్ we were basically interested in the person who can do very good re-recording అండి, because this film needs that. సో శేఖర్ గారు అయితే బాగుంటుంది అనుకున్నాం. అండ్ పాటలు కూడా మంచి పాటలు ఇచ్చారండి. బట్ రెండే పాటలు కదా, ఓన్లీ రెండే పాటలు. ఒక పాట అయితే ఆల్రెడీ వచ్చింది చందమామ. వి డిడ్ంట్ వాంట్ టు డైవర్ట్ ద ఫిల్మ్ అండి. కమర్షియల్ సాంగ్ పెట్టేసి దాన్ని రొటీన్ చేయకూడదు. ఎందుకంటే అండి దిస్ ఫిల్మ్ ఎవ్రీ మూమెంట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. రైట్. సో వన్స్ దేర్ ఇస్ సమ్ సాంగ్ ఆర్ సంథింగ్, అగైన్ ఐ హావ్ టు టెల్ ద హోల్ స్టోరీ అగైన్. దిస్ ఇస్ a small disturbance also will just take you out of the, should not reduce the pace of the film also. Gohan Garu is very like, you know, he's even before he became a cinematographer, he was a sound engineer. He worked as a sound engineer for a certain time, probably for 1 year or 2 years. Okay. So and sound design, even when he was making the shots, he had that re-recording yanta space ivali. Okay. Idu undali. So he had that in mind. So he knew at certain place, yes, you need to increase the pace of the film and increase the pace ni. So ఈ aspectలో we didn't have any problem. And Shekhar really, I've watched it and I should appreciate him. He's done a fabulous job.
నువ్వు ఒకప్పుడు ఆ డ్రీమ్ గర్ల్ కావచ్చు, ఇప్పుడు ఆ డ్రీమ్ గర్ల్ వేరే. నివేద మీరు చెప్పండి, అంటే ఫిలింలో ఎన్ని డేస్ వర్క్ చేసామని కాదు, ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్తో వర్క్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. సో గుహన్ గారితో పనిచేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు ఒక కొత్త ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. సార్ హాస్ అ వెరీ డిఫరెంట్ టేస్ట్ ఇన్ ద ఫిల్మ్స్ హీ లైక్స్. సో సార్కి ఏమంటే ఎప్పుడు అయినా కలర్ అండ్ సౌండ్ అనేది he emphasizes a lot on that. So ఎప్పుడు డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక రెఫరెన్స్ ఒక మూవీ ఇస్తున్నారంటే ఇట్ విల్ బీ డిపెండింగ్ ఆన్ లుక్ ఎట్ హౌ దట్స్ గ్రేడెడ్, యునో ఆ గ్రే షేడ్స్ బాగుంటుంది అలా చెప్తారు. సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ యునో హౌ దేవ్ డబ్డ్, హౌ ద సింగ్ సౌండ్ వర్క్స్, యునో. సో రెఫరెన్సెస్ ఇస్తున్నప్పుడు కూడా ఇట్ మైట్ సౌండ్ ఎక్స్ట్రీమ్లీ బోరింగ్ టు మోస్ట్ పీపుల్ వెన్ ఐ టెల్ దెమ్, బికాస్ ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ ఎనీబడి వెన్ వీఆర్ టాకింగ్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫిల్మ్. రైట్. సో ఇట్స్ వెరీ ఓపెన్ టు డిస్కసింగ్. చాలా మాట్లాడదాం అంటే వీ కీప్ టాకింగ్ ఫర్ లైక్ లాంగ్ అవర్స్. ఫోన్లో నేను షూట్ చేస్తున్నాను చేయలేదా, ఐ విల్ స్టిల్ బీ ఆన్ ద కాల్ విత్ హిమ్ జస్ట్ టు ఆస్క్ ఎలా జరుగుతుంది సార్, అన్ని బాగా జరుగుతుందా, బికాస్ their planning was extremely good. They start, they finish, that was done. And he had to put in a lot of hard work, you know, exert a lot of energy into so many different scenes, because it's like the plots are there and he's the one who needs to do everything. Right. So it was like difficult for every character in the film, because every character is important. So ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎమోషన్స్ అండ్ యునో ఒక్కొక్కరికి ఒక్క బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. సో దే విల్ ఆల్ బీ హ్యావింగ్, నేను ఇక్కడ ఇలా ఉన్నాను బికాజ్ ఇలా జరిగింది అనమాట. సో ఎవ్రీబడి హ్యాస్ దాట్. సో అలాంటి ఒక క్లారిటీ లేదంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు అచీవ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ మోర్ ఆన్ ద స్క్రీన్ ప్లే లైన్స్. రైట్. సో సర్ వాజ్ లైక్, నాకు ఇదే కావాలి, నాకు ఇది తెలుసు, నరేట్ చేసినప్పటి నుంచే నాకు అర్థమైపోయింది. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ అబౌట్ ఇట్. గుహన్ గారు నాకు పరిచయం అయింది నానువే షూటింగ్లో అండి. అప్పుడు దాకా ఆయన నేను చూసింది ఎప్పుడు లేదు, ఆయన నన్ను కలిసింది ఎప్పుడు లేదు. సో ఆయన అన్నారు, సార్ ఐ హ్యావ్ అ స్టోరీ. డెఫినెట్లీ సార్, వెన్ ఎవర్ యూర్ ఫ్రీ ప్లీజ్ నరేట్ ఇట్ టు మీ. సో ఆయన నరేట్ చేసిన వెంటనే ఐ లవ్డ్ ఇట్. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఐ ఫెల్ట్ దీనికి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. సో ఐ ఫెల్ట్ మహేష్ హ్యాస్ ద టేస్ట్, సిమిలర్ టేస్ట్ కదా. Yeah, he's very calm and నేను ఒక్కసారి కూడా ఆయన మాట వినలేదేమో. సో వీ ఫెల్ట్ మహేష్ విల్ బి రైట్ అండ్ ఆయన నరేట్ చేశారు మహేష్కి. సో ఐ టోల్డ్ హిమ్, మీకు నచ్చితేనే చేయండి, నాట్ జస్ట్ బికాస్ ఐ సెంట్ ఇట్ టు యూ. లేకపోతే నేను ఎన్టీఆర్ అర్సనే చేసేవాడిని ఫ్రాంక్లీ. నాకు అంత నచ్చిన స్క్రిప్ట్ ఇది, నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. సో బట్ ఆయన విన్న వెంటనే ఆయన ఎక్సైట్ అయ్యారు, చేద్దాం సార్ అన్నారు. సో యాక్చువల్లీ ఐ సే సారీ టు Mahesh and Guhan because నా మూలంగా 2 months delay in the project. But I think it was all destined to happen whenever it happened. Probably, right, yes. Right. And seriously మిమ్మల్ని మేము మీ నాన్నగారి పాత్రలో చూడడం అది మాకు కూడా అదృష్టం కదా. డెఫినెట్గా నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు మళ్ళీ కనిపించినట్టు. వెల్, సో సినిమా వస్తున్నప్పుడు ఆ టెన్షన్ అనేది ఉంటుంది, బట్ సినిమా ఇంత క్లారిటీతో వస్తుంటే నాకు తెలిసి అలాంటి నర్వస్నెస్ టెన్షన్స్ ఏమీ లేవేమో అనిపిస్తుంది. అందుకే మీరు ఇంకా బాగా బ్రైట్గా అలా లేదు, ఎప్పుడు టెన్షన్ అనేది లేదు. we're always curious to see how the audience are going to accept the film కదా. క్లారిటీతో చేసాం, సో ఇంకా how well it's going to reach the people we'll only know once it releases. We're happy with the product. I mean, we're proud of the way we've made it, and it's just, you know, it was also nice for me to see how well they were getting shoot done and everything done, considering, you know, I had just very few days of shoot to do. So yeah, I'm also extremely excited to see the film, and nervousness అనేది ఉండాలి కదా, అప్పుడే కదా బాగుంటుంది. ఉంటుంది అది, యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో ఫిలిం రిలీజ్ కి ముందు రోజు ఏం జరుగుతుంది అసలు? I think we will be nervous a little bit. Yeah, you'll obviously be nervous, and see, it's nervousness కారణం అంటే it is like, you know, we go through a lot of like, you know, strain actually చెప్పాలంటే. It's like, though we love this work, so living another character, doing it, you know, డే అండ్ నైట్ చేయడం కానీ లొకేషన్లో కానీ, సో అండ్ వీ స్టార్ట్ లవింగ్ ద ఫిల్మ్, వీ లవ్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ లైక్ అ బేబీ అండి. అండ్ యునో ఆ బేబీ, అండ్ వెన్ యూర్ ట్రైంగ్ టు షో ఇట్, యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఏమంటారు, ఎవరు కమెంట్ చేస్తారా, సో ఇట్స్ అవర్ ఓన్ బేబీ. సో అండ్ సడన్లీ ఇఫ్ ఎవ్రీవన్ సేస్ నో, ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్గా అనిపిస్తారు. ఏంటి కష్టపడ్డావు, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏం చేసావు, ఎన్ని ఉంటాయండి. సో ఇట్స్ దట్ యునో nervousness definitely it is there. So you can't avoid that. You can't avoid it. I think no one can avoid it. Yeah, right? Yeah. And you should not also, you should not hold it back, because our film ni first day first show chusin tarvata oka high ostundi kada, adi I don't think anything can compare to that. And that's why cinema is something great, because it's like
even if you pass away, that's still going to be there. రైట్ So it's like every character that you're playing, it could be somebody. Like ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ ఎవరైనా ఒక అమ్మాయి is like, oh అది నాలాగా ఉంది అని చెప్తే that's a big deal, right? Correct. So it's like when we do the film and when we see it on big screen with the audience to చూసేటప్పుడు it's like we're finally letting go of that character. అంతే అయిపోయింది, ఇంకా మనం we can't do anything about it, it's done. So it's like from that point on, it's about what the audience feels about it. So it's like Nenu, regarding this film, I'll be thinking, whenever I saw Kalyan Ram sir's shots, you know, what I felt, is that the same reaction that the audience are giving? That's what I'll be thinking. ఓకే So it's like, okay, Neni scene to illa react, I know, while I'll be looking at that. So I'll be like, ah, okay. No, but frankly అయితే కొంచెం నాకు ఈ ఫిల్మ్ లో కొంచెం నర్వస్నెస్ తక్కువ ఉందండి ఫ్రాంక్లీ. Yeah. I watched that film so little bit, you know. సో కాన్ఫిడెన్స్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందండి. వెరీ లైక్ నా పర్సనల్గా నాకు కొన్ని ఫిల్మ్స్ ఉంటుందండి అది. సో ఈ ఫిల్మ్ వచ్చేటప్పటికి నాకు ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ పీపుల్ విల్ రియల్లీ లవ్ దిస్ ఫిల్మ్. కొత్త కైండ్, ఇట్స్ అ న్యూ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అండి, అ వెరీ న్యూ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్, నాట్ అ రొటీన్ స్టఫ్ దట్ యూ జనరలీ సీ. ఇట్స్ అ వెరీ న్యూ వే ఆర్ వెరీ న్యూ వే వీ హవ్ షోడ్ ద హోల్ స్టఫ్ అండ్ వెరీ న్యూ వే ఆఫ్ టెలింగ్ ద హోల్ స్క్రిప్ట్. సో కొత్తగా ఉంటుందని నాకు బాగా నమ్మకం ఉంది. నాకు ఈ సినిమా మీద నమ్మకం ఎక్కువ ఉంది. ఐఎమ్ నాట్ that nervous when generally I am when I try to do something new. ఓకే So the films I get very nervous, but I don't know, this film nakanta ledu. I'm pretty confident. Actually I'm really confident. గ్రేట్. ఆన్ దిస్ పాజిటివ్ నోట్, సో నేను ఇంక దీన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. బట్ డెఫినెట్గా విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరు ఇందాక అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ అలా ఉండాలి అండ్ సక్సెస్ కూడా యాడ్ అవ్వాలి దీనికి. సో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అండ్ నివేత, మీ నర్వస్నెస్ పోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి సినిమా చూడండి, నివేతకి సినిమా చూపించండి. దెన్ కాన్ఫిడెన్స్. This is not a nervousness of అయ్యో ఏం జరుగుతుందో అలా nervousness కాదు. It's a butterfly tension. It's a nice sort of a nervousness. It's not అయ్యో ఏం జరగబోతుందో అలా లేదు. Okay. It's just it's a high, you know. It's just that. It's not ఆవిడ nervousness. లక్కీ మ్యాస్కట్ అండి. ఆవిడ చేసిన సినిమాలన్నీ అలా అలా వేసుకొని నేను ట్రావెల్ అయిపోతున్నా. That is not at all true. నా అకౌంట్లో వేసేసుకుంటుంది. That is not at ఆవిడ all. లక్కీనే, శాలిని కూడా లక్కీనే. ఓ చూసారా? సీరియస్లీ ఇద్దరు 2 1 కూడా లక్కీనే మీకు. నాకు కూడా కొంచెం యాడ్ చేయండి అట్లా. Everybody is taking this as that only, sir. 8 is you, 1 is me, and 1 is Shalini. Oh, okay. ఏదో ఒకటి చేయాలి కదా మేము. అందుకే సినిమా వచ్చే ముందు మేము కూడా మా బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో గుహన్ గారిలో ఉన్నంత క్లారిటీ మాకు లేకపోయినా, సో సినిమా గురించి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాం. బట్ సీరియస్లీ మేమేం చెప్పక్కర్లేదు ఈ సినిమా గురించి అని అర్థమవుతుంది. ఎందుకంటే టీజర్ అండ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సో ఇంకా అంతకంటే ఏం కావాలి. సో సినిమా కూడా మీకు సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.